ప్రపంచానికి యాక్చువల్ గా హోమ్ అలోన్ ఉండడం ఇష్టం. చాలా మంది అంటారు ఇలాగ వాచ్ ఆగిపోయిన వాచ్ పెట్టుకుంటే మన టైం ఆగిపోద్ది అంటారు. అది ఎంతవరకు నిజమో చెప్పండి. అది ఊరికే మూఢనమ్మకమా? తల్లిదండ్రులు మొబైల్ లేదా ల్యాప్టాప్ అంటే డెస్క్టాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తెలియక ఏదో కనిపించింది డౌన్లోడ్ చేస్తారు. వైరస్ రావడం లేకపోతే ఇంకేదో ప్రాబ్లం రావడం అవుతుంది. నువ్వు నాకు చెప్తావు కదా, చెప్పకుండా చేస్తావా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? బానే వేస్తారు. ఎవరు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా పనులు ఉన్నాయి. రవి గారు కూడా కొంచెం నా కోసం ఫ్రీ పెట్టుకొని ఆ పనులు చేయడానికి వస్తున్నారనమాట. మా ప్రపంచానికి యాక్చువల్గా హోమ్ అలోన్ ఉండడం ఇష్టం. చక్కగా మా బూస్టర్ ని క్రీమ్ ని చూసుకుంటాడు కదా. రెడీ కార్డ్స్ అండ్ ఈరోజు ఇది నాది బ్యాటరీ అయిపోయింది. ఇది ఒకటి. ప్రపంచం ఇలా రా, ఇలా రామ్మా. వాడు అంటే ఇక్కడ సిస్టమ్ పెట్టాను కదా, దాంట్లో ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేయమని అనమాట. స్కూల్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి కదా, దాని గురించి వాడు తెలుసుకుంటాడు అన్నారు. సరే ఉండమని చెప్పాము. అంటే నేను వెళ్ళిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే పనులే ఆగిపోతాయి. నేను కూడా ఇప్పుడు వెళ్తూ వెనకాల కూర్చుని పక్కన కూర్చుని ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. అండ్ చాలా మంది అంటారు ఇలాగ వాచ్ ఆగిపోయిన వాచ్ పెట్టుకుంటే మన టైం ఆగిపోద్ది అంటారు. అది ఎంతవరకు నిజమో చెప్పండి. అది ఊరికే మూఢనమ్మకమా? చాలాసార్లు చెప్పారు. ఈ వాచ్ కూడా పని చేయట్లేదని చెప్పారు. అది ఒక పక్క పని టైం ఆగిపోయింది మా వ్యూస్. అవును రవి, అంతే అంటావా? అంతేనేమో ఉండొచ్చు. కాబట్టి అందుకే అర్జెంట్గా బ్యాటరీ వేయించాలని చెప్పాను. అండ్ మా గేజర్ స్విచ్ అంటే ఇంట్లో డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అవి చెప్పడం ఉంటాయి, అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడం ఉంటాయి. కాబట్టి ఈరోజు మా ఇంట్లో గేజర్ స్విచ్ పాడైపోయింది, అదొకటి కొనుక్కోవాలి. ఇంట్లో ఫోన్ ఉండాలనుకున్నాం, అదొకటి కొనుక్కోవాలి. ఇలా రకరకాల పనులు ఉన్నాయి. ముందు అయితే బయలుదేరుతాం. నువ్వు వెనకాల కూర్చో, నేను వెనకాల కూర్చుంటాను. ఓకే, మరి తప్పదు. ఎడిటింగ్ విను. సిస్టంలో ఓన్లీ ఉపయోగపడేవి మాత్రమే చూసుకో, అర్థమైందా? నో డౌన్లోడ్ లేక చేయకు, అర్థమైందా? యాక్చువల్గా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు మామూలుగా ఏదైనా కనిపిస్తే డౌన్లోడ్లు అవి చేసిస్తారు. దానివల్ల వైరస్లు అవి వస్తాయి. తల్లిదండ్రులు మొబైల్ లేదా ల్యాప్టాప్ అంటే డెస్క్టాప్ ఇచ్చిన తర్వాత పిల్లలు కదా, మన పిల్లల కోసం మనం ఇస్తాం. వాళ్ళు తెలియక ఏదో కనిపించింది డౌన్లోడ్ చేస్తారు. వాళ్ళకి తెలియదు పైన HTTPS ఉండాలి, దానికి లాక్ సింబల్ ఉండాలి, దాంట్లో కుకీస్ వస్తున్నాయా లేదా అవన్నీ చూసుకుంటేనే అది మంచిదా కాదా అని తెలుస్తుంది. వాళ్ళకి తెలియక బాగానే ఉంది కదా డౌన్లోడ్ చేస్తే సిస్టమ్ వైరస్ రావడం లేకపోతే ఇంకేదో ప్రాబ్లం రావడం అవుతుంది. అందుకని వాడికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాడు నా మాట వింటాడని అనుకుంటున్నాను. అలాగే ఈ పిల్లలు ఎవరైనా పిల్లలు చూస్తుంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకోండి. అలాగే ఏదైనా డౌన్లోడ్లు అవి చేయాలంటే మీ తల్లిదండ్రులు చెప్పండి, సరేనా? నువ్వు నాకు చెప్తావు కదా, చెప్పకుండా చేస్తావా? ఎవరిని రానివ్వకు. ఏమైనా ఉంటే ఫోన్ చెయ్యి, సరేనా? బాయ్. ఇదిగో చూడు, ఇది పెడతాను. ఓకే, అసలు ఇది కూడా ఓపెన్ చేయి ఫస్ట్. ఇక్కడ నుంచి చూడు వ్యూ ఫైండర్ నుంచి. ఓకేనా? బాయ్. మరి బాయ్ నాన్న. వాడికి ట్రీట్లో వేస్తుండు. బాయ్. ఎక్కడికి నువ్వు? రావాలి. కమ్ రా. దానికి తెలిసిపోయింది మనం వెళ్ళిపోతాం. బొమ్మలు అన్ని పడేసి ఇల్లంతా చెత్తగా చేసి. బాయ్ రమ్య. స్టే అంతే. రవి గారు, ఇది ఒకళ్ళు వచ్చారండి ఇల్లు చూడడానికి. అదే గీత గారు కూడా లేరు, అందుకని మీకు చేశాను. గీత గారు మాట్లాడారట, ఇప్పుడే ఫోన్ చేశారు. అంటే వాళ్ళు ఏంటి ఎంప్లాయీస్ ఏనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెంట్ అంటే? ఎంప్లాయీస్ ఇక్కడే 9C లో వాళ్ళు వాళ్ళ సిస్టర్ ఉంటారట. మేము ఎలాగ ఇప్పుడు అంటే తెల్లాపూర్ వెళ్తున్నాము, అటు నుంచి వీలైతే ఒకసారి టచ్ చేస్తాం, లేదంటే లేదు. ఓకేనండి, సరే. ఓకే, నిన్న ఫోన్ చేశాడు. అదే మన అడ్వాన్స్ 1.5 month అడ్వాన్స్ ఉంది, సో అంటే సరెండర్ ఇచ్చేద్దాం, ప్రాబ్లం లేదు. ఆ డ్యామేజ్ ఏం లేవండి, కాంటే మీరు చూసుకోండి అంటే పర్లేదని చిన్న విషయం, దానికి ఏముంది పే చేసేస్తారు, అదేం ప్రాబ్లం లేదని చెప్పాడు.
కాకపోతే మనం బాధ్యతగా ఒకసారి వెళ్ళి చూసుకోవాలి కదా. దానికోసం అబ్బాయి రవి గారికి కూడా కాల్ చేశారు. ఒకవేళ మాట్లాడితే రవి గారు అదే చెప్తారు, మీరు మాట్లాడండి. సరే సార్, థ్యాంక్ యూ. ఒకవేళ అటు వస్తే నేను ఫోన్ చేస్తాను ఈరోజు. చేతి కూడా అదే చెప్తుంది, వెంట వాళ్ళు ఫోన్ చేశారు, నేను ఇంత చెప్పాను, మీరు అంతే చెప్తారు. సో మా నిజాంపేట్ హౌస్ రెంట్కి ఇచ్చాం కదా, వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారంట. అలాగే ఎవరో వచ్చారంట రెంట్కి. సో వాళ్ళకి ఇవ్వాలా లేదా అది కూడా చూడాలి. యాక్చువల్గా అక్కడ మా పక్కింటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు పాపం. అంటే సుష్మా ఫ్రెండ్, నిజంగా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ అంటే మామూలుగా ఊరికే తిరగడం ఇది కాదు, కలవడం కాదు, సమయానికి అవసరానికి ఒక హెల్ప్ చేయడం ఉంటుంది కదా, అప్పుడే ఫ్రెండ్. అదే అంటారు, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. సో ఆవిడ పాపం అలాగే ఏదైనా హెల్ప్ ఉన్నా సరే ఇల్లు అక్కడ ఉన్నా తను అప్డేట్స్ ఇస్తూ చూస్తారు. ఇప్పుడు కొత్తగా రెంట్కి వచ్చే వాళ్ళని కూడా ఆవిడే చూస్తున్నారు, అన్ని చూసుకుంటారు. పాపం చాలా థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళకి చాలా రుణపడి ఉండిపోతారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండడం ఒక అదృష్టం. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా లైఫ్ లో ఉంటే కామెంట్ లో పెట్టండి, ఫ్రెండ్ నేమ్ తో పాటు పెట్టండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఒకవేళ చూస్తే. సో ప్రస్తుతానికి అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ అయింది కదా, ఆ ఫొటోస్ అవి కూడా వచ్చాయంట. సరదాగా ఒక అరగంట అలా కలిసి ఇంకా బయలుదేరిపోవడం. ఇదేంటి హోటల్లో ఉంది, బాగుంది. 4th floor ఇలాగే ఉంటుంది. ఇదంతా చూస్తే మా సొసైటీ అంటే మాది ల్యాన్సమ్ రెడీ అయ్యాక ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఎప్పుడు కంపేర్ చేయకూడదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి సొసైటీ వాళ్ళది. యాక్యురేట్ ఉన్నప్పుడు ఏంటంటే నిజాంపేట నుంచి పెడితే అబ్బా యాక్యురేట్ ఎంత బాగుంది, ఇలాంటి చూస్తే చిన్నగా అనిపిస్తుంది. 4 ఏవి ఎంత బాగున్నా అన్ని కాన్సెప్ట్ చేయాలి. ఫోటో ఓపెన్ అవ్వలేదా? ఏంటి మీకు స్పెషల్గా ఫుడ్ తిండమా? బెంచ్ చేశారు, మాకు వేయలేదే. నా ఫోన్లో నేను ఇంకా బాగా తీసాను అక్క, విత్ ఫిల్టర్ తీసాను రవి. పంపించా, డాక్యుమెంటే పంపించా. ఈ ఫోటో బాగుంది. నువ్వు బిజీ ఉన్నావు ఫంక్షన్లో. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అక్కడ ట్రైన్ వెళ్ళడం కనిపించింది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? బాయ్ బాయ్. ట్రైన్ వెళ్ళడం కనిపించింది. అవును, అక్కడ కూడా ట్రైన్ సౌండ్. వాళ్ళు చూడు ఉయ్యాలు వేసుకున్నారు. వెళ్దాం. ఇక్కడ ఇదా ఇంకా ఇక్కడ చేయలేదంట రవి, మిగతా అవతల బ్లాక్స్ లో పెట్టారంట. ఇది క్యారమ్స్ ఇండోర్ గేమ్. అవును, అలాగే ఇక్కడ ఇంకా అవ్వలే. మామూలు గోడలు ఉంటాయి అంతే. బాగుంది, నచ్చింది మాకు. ఇంత ఉండదు, చలేసేస్తుంది బాబాయ్. యాక్చువల్గా ఇంత బాగుంది, ఇలాంటి చోట ఇల్లు కొనాలని అనుకోకూడదంట. మా ఆయన, మా బావ, మా వదిన, మా అక్కలు అంతా ఏమంటున్నారంటే ఒక మంచి షాప్ పెడదాము ఇక్కడ. బాగున్నాయి. ఎప్పుడైనా అదే తెలివైన వాళ్ళ లక్షణం. ఈ ఇల్లులు కొనుక్కుంటూ పోవడం. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేను సౌకర్యం కలిగిస్తాను, డబ్బులు సంపాదిస్తాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమైనా ఇక్కడ దగ్గరలో స్థలాలు ఉంటే చెప్పండి, కొంటాం మేము. ఇలాంటి చర్చలు అందరం కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి బాగుంటాయి. 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు దాకా ఒక్కటి చేసిన పాపం చేయలేదు ఎప్పుడు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయిపోయింది. హౌస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, బాగా నచ్చింది అనమాట. మేబీ ఈ వెదర్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా చల్లగా ఉంది, గాలి అది భలే ఉంది అని అందరం పొంగిపోయాము. ఆబ్వియస్లీ రవి అన్నట్టు మళ్ళీ ట్రైన్ కనిపిస్తుందో లేదా కానీ పాపం ట్రైన్ సౌండ్ వస్తూ ఉంటుంది మస్తు కదా. మరి ఇక్కడ పక్కన స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ట్రైన్
నేను ఆ స్కూల్ ఫీజు కూడా చూసాను, ఒకవేళ మా ప్రపంచాన్ని జాయిన్ చేసేద్దామా అని. కానీ 2.75 ఎంత ఉందా, అంత అవసరమా? ఇప్పుడే అంత అవసరం లేదు కదా. అన్నీ అలాగే ఉన్నాయి. సో నిజాంపేట అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి 1.5 hour చూపిస్తుంది ట్రాఫిక్ అది. కాబట్టి ఇంకా ఇంటికే కదా. దాంతో పాటు వాళ్ళు కూడా బయటకు వెళ్తా అంటే మేము రీచ్ అయ్యే టైంకి వాళ్ళు ఉండరు అని చెప్పి అనుకున్నారు. సో అటు ఇటు కాకుండా అయిపోతాం. అండ్ మా పప్పీస్ కూడా ఫుడ్ అది పెట్టాలి కదా, ప్రపంచం ఒకటే చూసుకోలేడు అని చెప్పి మిగతా పనులు ఏవైతే వాచ్ ఇవి ఉన్నాయి, ఫోన్ కొనాలని చెప్పాము, ఆ చిన్న చిన్నవి చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకో రోజు పెట్టుకుందాం. ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద బాధ్యత అప్పచెప్పేసాం. మొబైల్ షాప్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని పనులు అయిపోతాయి. బెటర్ కదా, బెటర్. దానికో కార్ ఏంటంటే 6:45 అయిపోయిందా? ఇంకా నా టైం నడుస్తుంది. టైం నడుస్తుంది, నా టైం నడుస్తుంది. మా ఆయనకి ఆ వాచ్ చాలా ఇష్టం. ఎన్ని వాచ్లు ఉన్నా సరే ఆ వాచే వాడతారు. ఎందుకో మరి తెలియదు, కానీ ఆ వాచ్ అంటే అంత ఇష్టం మా ఆయనకి. బటన్ ఫోన్ చాలా మామూలుగా మన పాత 1100 అలాంటి లేవా? మనం చూసాం కదా, మంచి ఫోన్ అది. 1100 దొరకదు ఇప్పుడు మనం. చూసాను. వాచ్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయనకి నోకియా పాత మోడల్ ఎన్నిసార్లు నేలకేసి కొట్టినా ఎరగదు చూడండి, ఆ ఫోన్ కావాలంట. సో ఇక్కడ లేదు, ఇంకెక్కడైనా ఉందేమో అని ట్రై చేస్తాము. ఇక్కడ నుంచి మా ఆయన అయితే తీసేస్తారు, కానీ ఇలాంటి రోడ్లలో నాకు తీయాలంటే నేను 101 కొట్టేసుకుంటది. నేను తీయలేను ఇలాంటి రోడ్లలో, అంటే డ్రైవ్ చేయడానికి కూడా భయమే నాకు. ఓకే, సో ఫోన్ ఇంకెక్కడైనా దొరుకుతుందేమో చూస్తాం. बनाना वीडियो ठीक है ना? हमको बटन फोन चाहिए, बटन फोन चाहिए. కొత్తదంట, యూట్యూబ్ కూడా ఉందండి దాంట్లో. డ్యూయల్ సిమ్ అంట, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ఏదో 4G కెమెరా కూడా అంట, టార్చ్, బ్లూటూత్, MP3 ప్లేయర్. అబ్బో బానే ఉందిగా. వాట్సాప్ ఉండదు అంతే. అంతే, వాట్సాప్ ఉండదు. इसमें कलर्स क्या है? कलर्स है मैडम, इसमें 3 कलर है. और ब्लू. ये रेट कितना है इसका? ये रेट तो देख लेंगे, रेट का टेंशन मत लो, 5000 तक आएगा. हाँ ऑनलाइन में वो देखेंगे, बोलने के दोनों क्या करेंगे. బాగుంది యాక్చువల్గా కలర్. సో ఇది 1500 అంట ఈ మైక్. ఎలా పనిచేస్తుందో ఏంటో చూద్దాం. అంటే సి టైప్ మాత్రమే పనిచేస్తుంది, కాకపోతే ఐఫోన్కి పెట్టడానికి అవ్వదు. ఇదేదో మైక్ టెస్ట్ చేస్తున్నాను. హలో, వినిపిస్తుందా? హా, కనెక్ట్ కియా, టెస్ట్ కర్ రే మే. రవి మాట్లాడు ఏదైనా. ఓకే, చూద్దాం వీడియో కట్ చేసి వినిపిస్తుందో లేదో. సో మైక్ అయితే 1500కి నాకు బాగా అనిపించింది. అంటే లైక్ రీల్స్ కానీ ఏమైనా మనం బ్లాగ్ కూడా నాయిస్ రాకుండా ఉండడానికి మామూలు కాస్ట్లీ రోడ్ మైక్ 40,000 పెట్టే కన్నా 1500 పెట్టి కొన్ని రోజులు వాడినా బాగానే ఉంది. నాకైతే బాగానే అనిపించింది. లాంగ్ టర్మ్ లో మనకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని. ప్రస్తుతానికి అయితే బాగానే అనిపించింది. మొబైల్ మాత్రమే తీసుకున్నాం మేము. అది మైక్ ఆన్లైన్ లో తక్కువ ఉందని తీసుకోలేదు. అండ్ ఇంకోటి అక్కడ సీల్డ్ పీస్ లేదనమాట. సరే కొత్త పీస్ ఉంటే తీసుకుందాం అనుకున్నా. లింక్ ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇస్తాం, అప్పుడు కావాలంటే లింక్ పెట్టుకోవచ్చు. ఎస్, ప్రస్తుతానికి అయితే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. తీసేసుకున్నాము ప్రభంజన్కి. ఎలాగో వెళ్తున్నాం కదా, ఏం కుక్ చేయలేదు అనమాట.
కాకపోతే మా గీజర్ స్విచ్ పాడైంది, అది మాత్రం దొరకలేదు. ఇంకా టేప్ పెట్టి అందరికి అడ్జస్ట్ చేయాలి, లేకపోతే కరెంట్ బిల్ వాచిపోద్ది. మాకు అసలుకే ప్రీపెయిడ్, సో ఎక్కువ వస్తుంది బిల్. రేట్ కూడా యూనిట్ రేట్ కూడా ఎక్కువ అనమాట. సో అందుకని గీజర్కి టేప్ వేసి పెట్టుకోవాలి, లేకపోతే బిల్లు వాచిపోద్ది. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వచ్చేసాం. నేనే నాన్న అమ్మ, నేనే. వెరీ గుడ్, వెరీ గుడ్ ప్రాబ్లం. చెప్పినట్టు అది వేసుకున్నాను. ముందుకు నొక్కి తీనా. ముందు వరకు అమ్మ. అడిగి జంప్ చేసేస్తున్నాడు. బాగానే వేస్తారు. ఎవరు ఫోన్లో ఎవరో బాగా వేస్తారే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. హర్షిత గారు థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా వేస్తారు. చాలా బాగా వేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా మన ఇంటికి వచ్చారంటే మరి ఎలా ఎప్పుడు నేనేం ఇవ్వలేదు. ఎలా వచ్చారా? ఇక్కడ వాళ్ళే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఫోన్లే దాన్ని పలకరించాలండి బాబు. వెనక చూడు నువ్వు, నీ డ్రాయింగ్ సరే స్టార్ట్ చేయి. ఇంకా మొన్న ఒక రోజు బూస్టర్కి పెయిన్ ఏదో ఎక్కిందేమో అని అన్నాను కదా, అది పెయిన్ కాదండి, మేబీ ఎలర్జీ అయి ఉండాలి. లేదు అంటే మా క్రీమ్ కార్డ్ కరిస్తే దెబ్బ తగిలి అలా పుండులా ఏదో అయిపోయింది. నాకు ఆ రోజు మళ్ళీ కనిపించలేదు. సో ఇక్కడ ఒక చిన్న రెండు దెబ్బల్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఏంటో వీటికి ఏమైనా వస్తే అవి చెప్పలేవు, అవి మనకు కనిపించాలి. నేను ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటే చూసా. సో ఈ ఆయింట్మెంట్, ఇది మనము ఎలర్జీస్ కానీ ఏదైనా దెబ్బలు ఏమైనా తగిలితే ఈ ఆయింట్మెంట్ వాడితే మనకి అది త్వరగా క్యూర్ అవుతుంది. ఒక 3-4 డేస్లోనే రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇది రాస్తున్నాను. దాన్ని సపరేట్గా పెట్టాలి. లేదు అంటే ఇది ఒకవేళ ఎలర్జీ అనుకోండి, ఒక డాగ్ నుంచి ఇంకొక డాగ్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఎందుకంటే రేపు మార్నింగే లెగిచి వెళ్ళాలి షూట్కి. ఏంటో లెగ్గలమో లేదో, మా మామయ్య కూడా లేరు. మా మామయ్య ఉంటే లేపుతారు. సో అందుకని కంగారు అనమాట. ఒక్క దీన్ని ఎలా చూసుకుంటామో, రేపు మార్నింగ్ మళ్ళీ ఆయింట్మెంట్ రాసి వెళ్ళాలి నేనైతే. సో ప్రస్తుతానికి అయితే ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.